Hi, I am Dr. Vijayashree, general physician and diabetologist. Welcome back to my channel Vitality Vlogs. July 28th every year మనం వరల్డ్ హెపటైటిస్ డేగా జరుపుకుంటాము. హెపటైటిస్ అంటే ఏంటి? హెపటైటిస్ అంటే లివర్కి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. హెపటైటిస్ బి అనే వైరస్ ద్వారా కాజ్ అవుతుంది. హెపటైటిస్ బి వైరస్ అసలు మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుందో తెలుసుకుందాము. మెయిన్గా అన్సేఫ్ ఇంజెక్షన్ ప్రాక్టీసెస్, ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ప్రోడక్ట్స్, బాడీలోకి ట్రాన్స్ఫ్యూజ్ చేసినా కూడా హెపటైటిస్ బితో ఇన్ఫెక్ట్ అయిన బ్లడ్ని మదర్కి కనుక డెలివరీ టైంలో హెపటైటిస్ బి వైరస్ కనుక వస్తే బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది. షేరింగ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ రేజర్స్, నీడిల్స్, మెయిన్గా బ్రషెస్ ఇలాంటివన్నీ షేర్ చేసుకున్నప్పుడు, అన్సేఫ్ ప్రాక్టీసెస్ లైక్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఇట్లాంటివి చేసినప్పుడు మెయిన్గా హెపటైటిస్ బి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అసలు హెపటైటిస్ బి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యాక చాలామందిలో సిమ్టమ్స్ అనేవి కనబడవు. అది సైలెంట్ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది లివర్కి. సో అందుకనే మనం హెపటైటిస్ బిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటాము. హెపటైటిస్ బి వచ్చాక బాడీలో ఎటువంటి డ్యామేజ్ అనేది జరుగుతుంది లివర్కి. ఫస్ట్ లివర్ ఇన్ఫ్లమేషన్ కాజ్ అవుతుంది. నెక్స్ట్ లివర్ సిరోసిస్ అంటాము. లివర్ సిరోసిస్ అంటే లివర్లో ఒక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ని కాజ్ చేస్తుంది. అది ఇంకా మనకి రివర్స్ అవ్వదు. సో దాని తర్వాత అప్పుడు కూడా ప్రివెన్షన్ అనేది లేకపోయినా, తెలుసుకోకపోయినా కూడా దాని తర్వాత లివర్ క్యాన్సర్ని కూడా కాజ్ చేస్తుంది. దాన్ని హిపాటోసెల్యులార్ కార్సినోమా అంటాము. సో ఇటువంటివన్నీ రాకుండా మెయిన్గా హెపటైటిస్ బిని మనం ప్రివెంట్ చేయొచ్చు ఒక చిన్న వ్యాక్సిన్తో. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్ కోసం తెలుసుకుందాము. వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాము. హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసుకోవడము చాలా సేఫ్, ఎఫెక్టివ్ అండ్ లైఫ్ సేవింగ్ ప్రాసెస్. అది హెపటైటిస్ బి వ్యాక్సిన్ మొత్తం 3 డోసులుగా ఇస్తారు పెద్దవాళ్ళకి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ కంప్లీట్ చేశాక 95% ఇమ్యూనిటీ అనేది వస్తుంది. 0 డోసు 1 మంత్కి, మళ్ళీ 6th మంత్కి 3 డోసెస్ అనేది ఇస్తాం మనం హెపటైటిస్ బి వ్యాక్సిన్. మెయిన్గా ఎవరు వేసుకోవాలి హెపటైటిస్ బి వ్యాక్సిన్? అడల్ట్స్ ఎవరైతే రిస్క్ ఉన్నవాళ్ళు, డాక్టర్స్, హెల్త్ కేర్ వర్కర్స్, నర్సెస్, పారామెడిక్ పర్సన్స్, ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ ఆర్ ల్యాబ్ వర్కర్స్, బ్లడ్ ప్రోడక్ట్స్తో డీల్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్, డయాబెటిక్ పర్సన్స్, వీళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఆర్ ఇంకేమైనా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్తో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలి. సో చిన్న ప్రివెన్షన్ అనేది మనం పాటిస్తే వ్యాక్సినేషన్ని ప్రాణాంతక వ్యాధి నుండి మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ. Please like, share, subscribe to my channel Vitality Vlogs.